మార్కు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 65వ వచనం. మార్కు రాసినటువంటి సువార్త 14. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. మంత్రోక్తులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొని. ఇంకో వచనాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. 15వ అధ్యాయంలో మనం కనుక గమనించినట్లయితే 16వ వచనంలో యొక్క విషయాలు ఉన్నాయి. అంతటి సైనికులు ఆయనను ప్రేతోరియం అను అధికార మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదా రంగు వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగారు. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాలుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకుని పోయి. మార్కు గ్రంథకర్త మనకు చెప్తున్నటువంటి విషయాలు, ఈ రెండు ప్లేసెస్ లో జరిగినటువంటి విషయాలు రెండు వేరు సంఘటనలు. ఒకటి రాత్రి కూడా జరిగింది, ఇంకొకటి ఉదయకాలం జరిగినటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారిని నైట్ సాయంత్రం ఆయన తీసుకొని పోయి ప్రధాన యాజకులు అక్కడ తీర్పు తీర్చిన తర్వాత జరిగినటువంటి సన్నివేశం 14వ అధ్యాయంలో జరిగినటువంటి. ఆ తర్వాత ఉదయం రోమన్ అధికారి లేకుంటే రోమా గవర్నర్ ఉన్నటువంటి పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన రెండవ సంఘటన. రాత్రిపూట యూదుల సైనికులు, జూయిష్ సోల్జర్స్ ఈ విధమైనటువంటి పని చేశారు. ఉదయకాలం రోమన్ సోల్జర్స్ ఈ విధమైనటువంటి పని చేశారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి వేదన అనుభవించాడో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సార్ మళ్ళొకసారి చూస్తే ఏమేం చేశారు అనేటటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన పైన ఉమ్మి వేశారు. ఒక వ్యక్తి కాదు, చాలా మంది చేసినటువంటి పని. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్క వ్యక్తి చేసినటువంటి పనులు కాదు. సైనికులు, సైనిక సమూహం, ఆ యొక్క సోల్జర్స్ లో ఉన్న వారిని ఉమ్మి వేశారు. అలాగే ఆయన ముఖమునకు ముసుగు వేశారు, అంటే ముఖానికి కళ్ళగంతలు కట్టారన్నమాట. ముసుగు వేసి ఆయన గుద్దారు. గుద్దుచ్చు అనేటటువంటి మాట చాలా ఏమంటారంటే కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుతారు. అంటే ఒక టైం ఈవెంట్ లో జరిగినటువంటిది కాదు ఇది. కంటిన్యూగా ఇంగ్లీష్ లో బఫెటింగ్ అనేటటువంటి మాట ఉపయోగించారు. అంటే ఆయన కనిపించకుండా తలపైన అట్లా వేసి ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ని అటు ఇటు కొట్టుడంటే కొట్టడం మాత్రమే కాకుండా ప్రవచింపమని ఆయనతో చెప్పసాగారు. అంటే ఎగతాళి చేశారు. నిన్నెవరు కొట్టారో చెప్పు, నేను ఎవరు కొట్టారో మీకు తెలుసు కదా, నువ్వు ప్రవచించు అన్నట్లుగా ఆయన ఒక సర్కాస్టిక్ వేలో వ్యంగ్యంగా మాట్లాడడం కూడా ఈ యొక్క యూదుల సైనికులు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మంత్రోక్తులు కూడా ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొని, వాస్తవానికి ఏం చేశారు, ఆయన అరచేతులతో కొట్టి పట్టుకున్నారు. ఇది రాత్రిపూట జరిగినటువంటి సన్నివేశం. ఇంగ్లీష్ లో ఆ మాట ఉన్నారు, దే హ్యావ్ కంటిన్యూలీ దే హ్యావ్ డన్ అన్నట్టు. అలాగే రోమన్ సోల్జర్స్ కూడా చూడండి, ఆయనకి ఉదాహరణకు ప్రేతోరియం అనేటటువంటి అధికార మందిరంలో తీసుకెళ్లిపోయారు. అంటే అది ఒక ప్యాలెస్. అక్కడ తీసుకువెళ్ళి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత సైనికులందరూ కూడా మోస్ట్ ప్రాబబ్లీ దాదాపు 120 మంది సోల్జర్స్ ఉండేటటువంటి. ఆ 120 మంది యొక్క సోల్జర్స్ ఎగతాళి చేయడం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, వాళ్ళు ఉదాహరణకు ఆ యొక్క రాయల్టీ అనేటటువంటి ఆయనకి రాజరికానికి గుర్తుగా ఉన్నటువంటి ఊదా రంగు వస్త్రాన్ని ధరింపచేసి ఆయన ఎగతాళి చేస్తారు. యూదుల రాజా, నువ్వు రాజు కదా అన్నట్లుగా ఆయన ఎగతాళి చేసుకుంటూ మాట్లాడారు. ముళ్ళ
కిరీటం తొలగించారు అన్నమాట. ముళ్ళ కిరీటం అంటే ముళ్ళతో చేసినటువంటి ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపైన పెట్టి నొక్కినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ 19వ వచనం, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి. చూసారా, రెల్లు అంటే ఒకలాంటి కర్ర, రీట్. దాంతోని యేసుక్రీస్తు ప్రభువుకి తల మీద ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. తలపైన ఎన్ని గాయాలైనా చూసారా, ఇష్టం వచ్చినట్లుగా యూదులు ఇక్కడ చేశారు, తర్వాత ఇక్కడ కూడా చేశారు. తలపైన కొట్టి ఏం చేశారు వాళ్ళు? ఉమ్మి వేశారు. మోకాలుని ఆయనకి నమస్కారం, ఇంగ్లీష్ లో వర్షిప్ అనేటటువంటి మాట ఉపయోగించారు. అంటే వ్యంగ్యంగా ఆయన ఆరాధించారు, సర్కాస్టిక్ గా ఆయన పైన ఆరాధన చేసినట్లుగా, ఆ విధంగా ఎగతాళి చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మళ్ళా ఏం చేశారు? వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఉదాహరణ వస్తువులు తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి మళ్ళా సిలువ వేయడానికి తీసుకెళ్ళారు. ఇంత జరుగుతున్నా సరే, అంటే ఇది యాక్చువల్గా ఈ విధంగా జరగడానికి 6 times he was treated unjustly. ఏంటంటే ఇంత చేస్తున్నా సరే నేను మౌనంగా ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. మిగతా టైంలో ఆయన మాట్లాడాడు, మిగతా టైంలో ఆయన ఎవరు ఏం చేయలేకపోయారు, చేయి కూడా వేయలేకపోయారు. ఆయన సమయం వచ్చింది కాబట్టి ఆ విధంగా జరిగింది. ఆయన ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరి వ్యక్తి? నక్షత్రాలని పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తి. ఎవరినైతే సృష్టించాడో ఆ సృష్టికర్తను వాళ్ళు ఆ విధంగా చేస్తున్నవాడు గమ్మున ఉన్నాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం. అంత మౌనంగా ఉండవలసినటువంటి అవసరం ఏంటంటే ఆ మరణం తర్వాత, త్యాగం తర్వాత ఆయన చేయబోయేటటువంటి ఉన్నతమైన కార్యం చాలా గొప్పది కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. అక్కడ చాలా మౌనంగా ఉండి ఆయన సహించాడు. కాబట్టి ఈ రోజున మనం గంతులు వేయగలుగుతున్నాం, లేకుంటే మనం దేవునికి పాటలు పాడగలుగుతున్నాం, కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం, ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నాం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మౌనంగా ఉండడం వల్ల జరిగింది. అందుకే యోహాను ప్రవక్త ఏమని అంటాడు తెలుసా? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆ సమయంలో వదకు తేబడినటువంటి గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు ఆయన. ఈరోజు ఆయన మౌనంగా ఉండడం వల్ల ఈరోజు మనం సంతోషంగా ఉండగలుగుతాం. రైట్? ఒక రకంగా మనకి ఆనంద బాష్పాలు, మనం ఏడవమని చెప్పడం లేదు. ఇంట్రెస్టింగ్ గా అన్ని జరిగిన తర్వాత సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పినటువంటి మాటలు చాలా ఆలోచింపజేస్తాయి. ఏమంటున్నాడు వాళ్ళతోని? అమ్మలారా, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ ఏడుస్తారు. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఆ టైంలో కూడా ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా ఇష్టపడి తనకు తానే అనేటటువంటి మాట కంటిన్యూగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా మన కోసం, మానవుల కోసం, ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి కోసం ఆయన భరించాడు. కాబట్టి ఈ రోజున మనం మనసు విప్పి, హృదయం విప్పి, సంతోషంగా, ఒక గిల్ట్ అనేటటువంటి లేకుండా, దోషారోపణ లేకుండా, ఆయన రక్తంతో కడుగబడి, పవిత్రపరచబడి మనం పాటలు పాడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం దేవుడితో. ఎందుకంటే ఒక అవిశ్వాసి దేవునితోని సంపూర్ణంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా మాట్లాడలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అన్ అన్బిలీవర్ to speak to God and cry out to God and sing to God wholeheartedly. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుగబడకపోతే అసాధ్యం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా అటువంటి గొప్ప కృప ఇచ్చాడు. కాబట్టి ఈయన శిలువ ధ్యానాలని, అంటే శిలువలో క్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ కార్యాలను మనం కంటిన్యూగా ధ్యానించే వారిగా ఉండాలి. మేము ఆ ఫ్యామిలీ డివోషన్ లో కూడా వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎంతగా యేసయ్య నలిగిపోయాడు. అందుకే మీకు ఆ పాట పెట్టాము వాట్సాప్ లో. వీలైతే నేర్చుకోండి, తొందరలో మనం ఆ పాట పాడతాం. ఎంతో అర్థవంతమైనటువంటి పాట. ఇవన్నీ కూడా నీ కోసం, నా కోసం చేశాడనేటటువంటి ఆ గొప్ప నిరీక్షణతో మనం ఈ రోజు ఆయనకి వందనాలు చెల్లిస్తాం.
ఈ పాటలు అనేటటువంటివి మనం పాడుతున్నప్పుడు ఏదో ఆచారబద్ధంగా అందరు పాడుతున్నప్పుడు మనం ఎమోషనల్ గా పాడడం కాకుండా ఒక కృతజ్ఞతగా, అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా, మానవాళి పక్షంగా ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను తలంచుకుంటూ ఆ కృతజ్ఞతతో, ఆ నిండు మనస్సుతో, హృదయపూర్వకంగా, ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి హృదయపూర్వకంగా ఆయనకి మనం వందనాలు చెల్లించాలి, ఆయనకి మనం స్తుతులు చెల్లించాలి, ఆయన మనం హర్షించాలి. దానికి మించింది ఏమైనా ఉందా అండి? నేను చెప్తున్నా, లాస్ట్ టైం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తున్నాను, ప్రపంచంలో ఎవరైనా సరే సంతోషంగా పాటలు పాడగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తు ప్రభు ద్వారా క్షమాపణ పొందినటువంటి వ్యక్తి. యేసు క్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ అనుభవించినటువంటి వారిగా మనం గంతులు వేయాలి, ఆయన ఆరాధించాలి. ఆ దేవదూతలతో పాటుగా ఒక రోజు మనం ఆ విధంగా ఆరాధించబోతున్నాం. ఇప్పుడు కూడా అలాంగ్ విత్ ద ఏంజెల్స్ అండ్ ఆల్సో ద సెయింట్స్, అంటే పరిశుద్ధుల సహవాసంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అనేక మంది, లక్షల కోట్ల మందితో పాటుగా మనం దేవుని ఆరాధిస్తున్నాం. కేవలం ఈ స్థానిక సంఘంలో మాత్రమే కాదు, ఇప్పుడు దేవదూతలు మనం చూస్తుంటారు తెలుసా? మీరు అవేర్గా ఉండకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క దూతలు ప్రతి సంఘంలో కూడా జరుగుతున్నటువంటి కార్యాలని చూస్తూ ఉన్నటువంటి విషయం అన్నమాట. మామూలుగా మనకు కనిపించినటువంటి దేవదూతలు ఉన్నారని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంటుందని మనం ఆ కాన్షియస్నెస్, ఆడేటప్పుడు అటు ఇటు దిక్కులు చూడకుండా, మనసు ఎక్కడో పెట్టకుండా, రైట్? మన యొక్క సంధికే కళ్ళు మూసుకోవడానికి ఒకనొక రీజన్ ఏంటి? కాన్సన్ట్రేషన్. కళ్ళు మూసుకొని ఆరాధించాలి, తెలిసినా కళ్ళు మూసుకున్న ఆయన చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ కృతజ్ఞతగా హృదయంలో, మనస్సులో, మాటలు అంటే మన యొక్క స్వరంతో సంపూర్ణంగా మనం ఆయన్ని ఆరాధిస్తాం.